హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి గోకరకాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఒక పావు కేజీ గోకరకాయలు అలా తీసుకొని 2 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడిగి తల తోక రెండు కట్ చేసి బాడీ మీద ఉన్న ఈక తోక పీకేసి చక్కగా కట్ చేసి స్టవ్ వెలిగించామా, బండి పెట్టామా, ఆయిల్ పోసామా, పోపు దినుసులు అన్ని వేగిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయ గోకరకాయ మొత్తం అందులో వేసి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దాని మీద ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ లో వాటర్ పోయాలి. వాటర్ పోసి 1 మినిట్ ఉంచి 1 మినిట్ తర్వాత ప్లేట్ తీసి కర్రీని కలిపి ఉడికిందా లేదా అని చూస్తే ఒక 50% కర్రీ ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అలా వేసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి దీని మీద వాటర్ పోయాలి. వాటర్ పోసి మళ్ళీ ఇంకొక 1 మినిట్ అలా ఉంచాలి. ఇప్పుడు దీనికి కావాల్సింది చిన్న ఎండు కొబ్బరి ముక్క, ఎల్లుల్లి, కారం, ఒక కరివేపాకు రెమ్మ, చిన్న అల్లం అన్ని కలిపి మిక్సీ జార్ లోకి తీసుకొని దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ ఉడికిందా లేదా అని చూస్తే కర్రీ చూడండి ఎంత బాగా ఉడికిందో గోకరకాయ. ఇప్పుడు దీంట్లోకి ఎగ్గు కొట్టిపోదాం. ఎగ్గు కొట్టి పోసిన తర్వాత హడావుడిగా తిప్పకుండా కొంచెం సున్నితంగా కలిపామా లేదా అన్నట్టు తిప్పి దాన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే కారం రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, ఇప్పుడు ఈ కారం తీసుకొచ్చి దీంట్లో వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసేయండి.